సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నమస్తే అండి, మాది బిజినెస్ అండి, రైస్ మిల్. అవునండి. ఓకే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2 years కంప్లీట్ అయిపోయింది. ఈ 2 years లో రాష్ట్రంలో ఏమైనా గ్రోత్ ఉందంటారా? సంక్షేమ పరంగా ఏమైనా ముందుకెళ్ళిందంటారా? నేను రెండు మాటలు చెప్తానండి. జనం ఏమనుకుంటున్నారంటే పిల్ల సాయి లాంటి వాళ్ళు, అమ్మడి రాంబాబు లాంటి వాళ్ళు ఎంతో గోల్ చేస్తున్నా వాళ్ళు ఏం చేయట్లేదు, వీళ్ళు చేతకాని ప్రభుత్వం అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఒకటి సార్, మీరు మాట్లాడారు కాబట్టి ఆ పిల్ల సాయి కనపడకపోతేనే కదా సార్ అక్కడికి వెళ్ళి హడావుడి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. పిల్ల సాయి ఏం చేశాడనేది మీరు కృష్ణలంకి వెళ్తే తెలుస్తుంది. 22 మర్డర్ కేసుల్లో ఉన్నాడు అతను. అటువంటి కూడా చేయకపోతే ఇంక వీళ్ళు చేయక, పబ్లిక్ చేయక, పోలీసులు చేయక ఇంకా జనం చచ్చిపోవాలి మీ ఉద్దేశంలో? ఈ చిన్న పిల్లాడు ఆవేశంలో 1-2 తప్పులు చేస్తుంటాడు అంటున్నారు. పిల్లడు ఎట్లా అవుతాడండి? వాడు రేపు చేసిన కానీ ఇంక 3 చేతి రేపు చేయించాడు ఒక అమ్మాయిని, 15 ఏళ్ళ అమ్మాయిని. చెప్తున్నారు తల్లిదండ్రులు వచ్చి. ఆ చిన్నపిల్లడు ఎట్లా అవుతాడు? చర్య తీసుకోతే ఇంక జనానికి భయమే ఉంటుంది. ఇలాగే సీఎం ఏంది, పిఎం ఏంది, రాష్ట్రపతిని కూడా తిడతారు ఇంక వాళ్ళు బూతులు. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది సార్, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం అంటున్నారు కదా. మరి అభివృద్ధి ఉందో లేదో మీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు ఆయన అంటున్న మాట నేను అడుగుతున్నాను. ఆయన అన్నమాట అందరూ ఒప్పుకోవాలిగా. ఒప్పుకుంటే 11 సీట్లకి ఎలా వస్తాడు? ఇందాక ఒక ఆయన చెప్తున్నాడు కదా, 1 సీటు కూడా ఎలా పులివెందులు ఎలా వస్తాడు అనేది అందరికి తెలుసు. అంతేగా అభివృద్ధి ఉంది. ఆయన అన్నట్టుగా మావిగన్న అంటే తెలుగులో మావిగన్న అని తీసుకుందాం. మచిలీపట్నాన్ని మాచిలీపట్నం అంటారా, మచిలీపట్నం అంటారా? మరి మాని ఎందుకు పెట్టాడు? మా గుంటూరుని గంటూరు అంటాం మనం. ఆ భాష కూడా రాదు ఆయనకి, ఇంకా దాని గురించి అనవసరం. ప్రభుత్వం బాగానే ఉంది కానీ కొన్ని వాళ్ళు పెట్టి తీసేయాలి. మీరు అందరూ బాగుపడాలంటే. అంటారు మీకు ఏ విషయంలో అసంతృప్తి ఉంది ప్రభుత్వం మీద? అది క్లారిటీ ఉంది. ఏమంటే ఇంటి పన్ను 10 సంవత్సరం 15% పెంచుతున్నారు. అందరికి పెంచుతున్నారు. అంటే మా దగ్గర వసూలు చేసి పని కాని వాళ్ళకి పొద్దున్నే 4,000 ఇస్తావా చెప్పండి? నా పనికి ఎవడు రావట్లా. ఒక ట్యూబ్ లైట్ సరి చేయాలంటే వాడికి 200 కావాలండి, ఇంటికి రావాలంటే. కుళాయి చేయాలంటే 1000 రూపాయలు కావాలంట. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమైపోవాలి? మీరు ఊరికి డబ్బులు పంచుకుంటూ పోతే ఇలా మా దగ్గర వసూలు చేసి. సార్ ఇప్పుడు మీరేమో అసలు కదా సంక్షేమాలను పెంచేశారని మీరు అంటున్నారు. ఈ సంక్షేమాలే లేకపోతే ప్రభుత్వాలు కూలిపోతాయి కదా. మరి అసలు 5 రూపాయలకి ఏమొస్తుందండి? 5 రూపాయలు అడుక్కునేవాడు కూడా తీసుకోవట్లా. వాడికి 5 రూపాయలకి ఒక అతను తినేతను చెప్తున్నాడు 2 రకాలు ఇస్తారంట రోజు ఫుడ్. ఇడ్లీ కానీ ఉప్మా కానీ, ఒకరోజు పూరి చేస్తారంట. 5 రూపాయలకి బయట ఏమైనా వస్తుందండి? అడుక్కునే మనిషి కూడా తీసుకోవట్లేదు 5 రూపాయలు. అంత అవసరం ఏముంది? ఇక్కడ ఎవడు లేకుండా ప్రతివాడు ఎవడొచ్చినా 1000 రూపాయలు అయితేనే లేబర్ వస్తున్నాడు. 1000 రూపాయలకు కూడా పొద్దున 10ంటికి వస్తాడు, సాయంత్రం 5ంటికల్లా జంపు. ఎవడు పని చేయట్లా. చిన్న వ్యాపారస్తు మిడిల్ క్లాస్ వాళ్ళే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది గమనిస్తే గవర్నమెంట్ బాగుంటుంది. కానీ అది గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి పేదల్ని, మధ్య తరగతిని అనగదొక్కుతున్నారు. సంక్షేమాలు ఇవ్వటం లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన పథకాలే ఇవ్వటం లేదని కదా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది నిజం ఎట్లయితే 150 11కి ఎలా వస్తాడు? ఆయన మాట్లాడేది నమ్మేది అయితే ఎవరు నమ్మరు ఆయన మాట్లాడేది. అమరావతి ఒకసారి మీరు వెళ్ళరండి. మీరు నన్ను అడుగుతున్నారు కదా, మీరు ఒకసారి అమరావతి వెళ్ళరండి. ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో. ఏముంది, మొత్తం తన అన్యాయాలకు దోషి పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే. పక్కన మీరు అమరావతిలో అభివృద్ధి జరుగుతుంది అంటారు. ఆయన దోషి పెడుతున్నాడు. ఈయన వాళ్ళ దగ్గర నాకు ఉన్నాడుగా, ఇంకా ఏం చేసుకుంటాడు? డబ్బులు 3 కోట్లు కట్టించుకున్నాడు. వైజాగ్లో జన డబ్బులు కట్టాడు, అది పోయింది. అభివృద్ధి లేదంటే ఎలా ఉంటది? అభివృద్ధి. నువ్వు పని చేస్తే నీకే వేసేవాళ్ళు ఓట్లు. ఆయన ఏం చేయలేదు. ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని కోకటి వేళ్లతో దించుతాం మేము అంటున్నారు కదా. మరి ఆయన దించడం ఆయన వల్ల ఏం కాదు. రాయలసీమలోనే రాదు. రాయలసీమలో పోయినసారి 8 సీట్లన్నీ వచ్చినాయి అసెంబ్లీ. ఈసారి 1 వస్తుందేమో అంతే. ఎందుకంటారు? అంటే అంత కాన్ఫిడెంట్ గా ఎలా చూస్తున్నారు? ఆయన కాన్ఫిడెంట్ గా 2029 అధికారం నాదే అని చెప్తున్నాడు కదా. చూస్తున్నాడు కదండి. నేను వచ్చినాక అంత నరుకుతాను కానీ ఎవరిని ఎదగలేను, అభివృద్ధి చేయను. ముందు రాగానే పగ తీర్చుకుంటా అందరి మీద. ప్రజలు ఏం కోరుకుంటారు? వస్తే అభివృద్ధి చేస్తాడు, ప్రజలకు మంచి పనులు చేస్తారు అనుకుంటారు. కానీ రాగానే ఆడి నరుకుతా, వీడి నరుకుతా. రప్ప అంటే తెలుగు అర్థం ఉంది. పరపర నరుకుతా ఉంటారు. రప్ప అయింది. అది కూడా రివర్స్ అనమాట ఆయన చేసే పనులన్నీ. ఏదైనా రివర్స్. అంతే రివర్స్. ఇక్కడ ఇంకో విషయానికి వస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే 2027లో పాదయాత్రకు వస్తాను, ప్రజల తరపున పోరాటానికి సిద్ధంగా ఉన్నాను, నేను రోడ్ల మీదకి వస్తాను, ధర్నాలు చేస్తాను అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు కదా. ఇక వీరి యుద్ధాలు మొదలవుతాయి అనే విధంగా చెప్తున్నారు కదా. నిన్న చెప్పారు ఉండవల్లి వస్తే రైతులు ఏం చేశారు? వాళ్ళు మాకు తెలియకుండా వచ్చారు, పాదయాత్ర కదా ఏం చేయలేడు. ఈసారి మళ్ళీ
ఉండవల్లి కానీ అమరావతి కానీ వస్తే ఈసారి శాలితీలు ఉండవని రైతులు చెప్తున్నారు. అంటే అక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే టీడీపీ గుండాలు రైతుల ముసుగులో వచ్చారు అంటున్నారు కదా. మరి టీడీపీ గుండాలు రైతులు అసలు ఎవరు లేరు. అసలు రైతులు అంటే రైతులు 33,000 ఇచ్చిన వాళ్ళు గుండాలు అవుతారా? వాళ్ళు అంటుంది అదే. 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు గుండాలు అవుతారా? రైతులు అయితే మాకు సమస్య చెప్పుకుంటారు కానీ మా మీద గుడ్లు వేస్తారా, మా మీద రాళ్ళు వేస్తారా అంటున్నారు కదా. అసలు నీకు సమస్య ఎందుకు చెప్తావు? నువ్వు అమరావతి వద్దన్నాడు, నీకెందుకు చెప్తారు వచ్చి సమస్య? నువ్వు అమరావతి వద్దంటున్నావు, కాసేపు విజయవాడ క్యాపిటల్ అంటున్నావు. క్యాపిటల్ అవసరం లేదు రాష్ట్రానికి అంటున్నావు. ఇంక నీకు సమస్యలు ఎందుకు చెప్తారు వాళ్ళు వచ్చి? ఒకసారి వెళ్ళాం, ఎప్పుడు జన్మకు ఒకసారి తాడేపల్లి వెళ్తే వాళ్ళ ఇంటి వైపు వెళ్ళాం. ఒక రాజుగారి కోట కూడా ఉండదు, అశోక్ గజపతి కోట కూడా ఉండదు, రాజస్థాన్లో రాజుగారి కోట కూడా ఉండదు. దానికన్నా ఎత్తు ఉంది ఇంకా ఐరన్ గ్రిల్ ఇంటి చుట్టూ. ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారా మీరు? చూద్దామని వెళ్ళాం. ఏదో ఆయన దిగిపోయినాక ఆయన ఉన్నప్పుడు ఆ రోడ్లో ఎవరిని పోనీలా. మీకు తెలిసే ఉంటుంది యూట్యూబర్కి. ఆ రోడ్డే క్లోజ్ చేశారు. ఆయన దిగిపోయినాక వెళ్తే అలా ఉంది వాళ్ళు వెళ్ళి బంగ్లా కూడా కాదు. ప్రాబ్లం వల్ల పెట్టుకొని ఉండొచ్చు. ఎందుకు అంత భయం దేనికి? చెట్లు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చెట్లు నరికిచ్చావు, చుట్టూ తడికలు కట్టించుకుని వచ్చావు. ఇప్పుడు అధికారం పోయినాక మామూలుగా వస్తున్నావుగా. అంత భయం దేనికి నీకు? నువ్వు ఏదో చేయబట్టి నువ్వు మనసులో ఏదో ఉంది, నీకు ఏదో వద్దని అంతే. సారీ ఇంకేమో దాని గురించి నన్ను అడగద్దు. ఆయన గురించి కదా సార్, ఇక్కడ ఫైనల్ గా రాష్ట్రం గురించి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు, మధ్యలో నారా లోకేష్ గారు, ముగ్గురు రాష్ట్రానికి కంపెనీలు తీసుకొస్తుంటే ఆ కంపెనీలకు వచ్చే కిక్ బ్యాక్స్, కంపెనీలకు ఇచ్చే పొలాల ద్వారా, ల్యాండ్స్ ద్వారా కిక్ బ్యాక్ సంపాదించుకుంటున్నారు అనే మాట అంటున్నారు కదా. మరి అది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? గూగుల్ వాళ్ళు ఇస్తారండి కిక్ బ్యాక్? ఏమైనా జీరోలో డబ్బులు ఇస్తారా? ఎందుకు ఇస్తారు? ఎవరుగా? మరి ఇంకో కంపెనీ అది మొన్న కూడా వచ్చింది, హీరోనా ఏదో వచ్చింది. అది ఇక్కడ కాదు, జపాన్ జర్మనీ వాళ్ళది. వాళ్ళు ఇస్తారు వీళ్ళకి డబ్బులు సంచులు తెచ్చి. మరి మనసున్న వాళ్ళు ఎవరైనా, తెలిసిన వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడరు. అది మరి ఎందుకంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి ఆరోపణలు పదే చేస్తుంది. ఇంకా అదే పని ఆయనకి, ఇంకేముంది? ఆయనకి వేరే పని ఏం లేదు. ఇంకా మరి 2029 అధికారం నాదే అని చెప్పి ఫైనల్ స్టేట్మెంట్ సార్. ఆయన చెబుతుంది ఏంటంటే కనుక మావిగన్ తోటే నేను ఆ యుద్ధానికి వెళ్ళబోతున్నాను, ఎలక్షన్ యుద్ధానికి. మావిగంటే అంటే ఇష్టం ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వేస్తారు, అమరావతి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు డైరెక్ట్ గా 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ఉన్నా కానీ. దాన్ని ఎలా చూడాలంటారు? మొన్న మావిగన్ అన్నాడు, నన్ను విజయవాడ క్యాపిటల్ అన్నాడు. ఒకసారి అసలు క్యాపిటలే లేదంటాడు. అసలు ఆయన అనగాల్సిన పని లేదు. గుంటూరు కృష్ణా జిల్లాల్లో జనాన్ని 34 ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అవును. 2019లో ఆయనకి ఎందుకు వేశారు ఓట్లు? క్యాపిటల్ మన ఊరు పక్కన పెట్టుకొని అది అభివృద్ధి చెందడం చూసుకోకుండా మరి జగన్గా వేశారంటే ఓట్లు ఏంటి వీళ్ళకి? జనాన్ని అనుకోవాలి, వాళ్ళని అనుకునే ఉపయోగం లేదు. సారీ, ఇంకేమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్.